హీరో హీరోయిన్లను చూసి సినిమాకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే డైరెక్టర్ ఫిలిం అని చూపించుకోవడానికి చాలా రేర్ ఫిట్. రాజమౌళి, ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ లాంటి అతి తక్కువ మందికి మాత్రమే ఈ ఫిట్ సాధ్యమైంది. వాళ్ళలో దర్శకుడు కరుణా కుమార్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ చట్రంలో ఇరుక్కోకుండా రూటెడ్ కథలతో, యూనిక్ బ్యాక్ డ్రాపులతో పలాస, శ్రీదేవి సోడా సెంటర్ వంటి చిత్రాలను తెరకెక్కించిన కరుణా కుమార్ మెగా హీరో వరుణ్ తేజతో మట్కా చిత్రాన్ని రూపొందిస్తున్నారంటే ఈ ఆట ఏదో వర్కౌట్ అయినట్టుగా ఉంది అనే హోప్స్ కలిగించారు టీజర్ ట్రైలర్తో. కానీ అది అంతవరకే పరిమితం అనేట్టుగా చేశారు. అసలు సినిమాలో మంచి చెడులు అనేవి కాలే కడుపును బట్టి నిర్ణయించబడతాయి. నువ్వు ఎక్కడ నిలబడి చూస్తున్నావనే ఫిలాసఫీని కమర్షియల్ యాంగిల్లో చూపించారు మట్కా చిత్రంలో. ఈ సినిమాలో అయితే అన్నం పొట్లం కోసం కొట్లాటతో మొదలయ్యి వాసు బతుకు పోరాటం, మట్కా కింగ్గా ఎదిగి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసే స్థాయికి ఎలా ఎదిగాడన్నదే ఈ మట్కా కథ. ఈ ప్రయాణంలో అతను సాధించింది ఏంది? డబ్బు పట్ల ఆకలి, బ్రతుకు పట్ల ఆకలి, ఆధిపత్యపు ఆకలి, వీటన్నిటిని దాటిన తర్వాత అతనికి మిగిలింది ఏంటి? ఓడిపోయినప్పుడు వచ్చే డబ్బు కంటే గెలిచినప్పుడు వచ్చే గౌరవమే గొప్పది అని భావించే మట్కా కింగ్ చివరికి ఏమయ్యాడు అన్నదే అసలు కథ. సో ఈ మూవీ రివ్యూ వినే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మన రివ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూసినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉందో తెలపండి. సో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. ఇక కథ విషయానికి వస్తే 1970 పాకిస్తాన్ నుంచి వచ్చిన రతన్ ఖాత్రీ అంటే మట్కా కింగ్ రతన్ ఖాత్రీ అనే వ్యక్తి ముంబైలో మట్కా అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, జూదం అనే ఆటను కనిపెడతాడనమాట. అతి తక్కువ కాలంలోనే ఆ ఆటను దేశవ్యాప్తంగా చేసి కోట్లాది రూపాయలు కూడగట్టుకొని మట్కా ఆటతో దేశ ఆర్థిక వ్యవస్థను అల్లకొల్లోలం చేశాడు. ఇండియా ఎకానమీ సైతం మట్కా గేమ్తో షేక్ అయితే చేశాడు. ఎంతో మంది ఆర్థికంగా పతనా వ్యవస్థకి చేరారు. ఇంకొంతమంది అయితే కోటీశ్వరులు అయ్యారు. టెక్నాలజీ లేని టైంలో మట్కా ఆటతో నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ ఆటని వ్యాప్తి చేసి నాటి సెంట్రల్ గవర్నమెంట్ని సైతం గజగజలాడించాడు. మట్కాని లీగల్ చేసి ఇండియాకి ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేస్తానంటూ సంచలన స్టేట్మెంట్ వార్తల్లో నిలిచాడు. ఓ సాధారణ వ్యక్తిగా వచ్చి బలమైన శక్తిగా ఎదిగిన రతన్ ఖాత్రీ ప్రస్తావనమే ఈ మట్కా కథకి మూలం. సో ఈ మూల కథని పక్కన పెట్టి దర్శకుడు కరుణా కుమార్ చెప్పిన అసలు కథలోకి వెళ్తే 1958లో కథ మొదలవుతుంది. 1982 వరకు సాగుతూ వస్తుంది. పాత్ర ద్వారా మనిషి తాలూకా ఆకలిని, ఆశావాహ దృక్పథాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశాడు. మంచి చెడులకు తావుకివ్వకుండా హీరోని అయితే గ్రే షేడ్ క్యారెక్టర్ గా మలిచాడు. మొత్తం 5 డిఫరెంట్ వేరియేషన్ లో ఉన్న పాత్రలో వరుణ్ తేజాని కొత్తగా అయితే ఈ సినిమాలో అయితే చూపించాడు. దర్శకుడు కరుణా కుమార్ గత చిత్రాలు పలాస కానీ, శ్రీదేవి సోడా సెంటర్ కానీ యూనిక్ బ్యాక్ డ్రాప్ లో రూటెడ్ కథలన్నీ ఉంటాయి. అతని సినిమాలో కథే హీరో. సినిమాతో పాటు ఒక క్యారెక్టర్ గా ఉండి కథని నడిపిస్తూ ఉంటాడు హీరో. ప్రతి సీన్ కి, ప్రతి క్యారెక్టర్ కి డీటెయిల్ కనెక్షన్ ఉండేలా కథను చెప్తూ ఉంటాడు. కథని ముందుకు నడిపే పాత్రలే తప్ప కాలక్షేపం కోసం పట్టే పాత్రలు, సీన్లు ఉండనే ఉండవు. కానీ మట్కా చిత్రం వీటినన్నింటినీ విరుద్ధంగా అన్నట్టుగానే ఉంటుంది. అసలు ఈ సినిమాలో కరుణ్ కుమార్ ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు అనేది క్లైమాక్స్ ఎండ్ లో టైటిల్స్ పడే వరకు అంతా గందరగోళంగానే అనిపిస్తూ ఉంటుంది. కథని మొదలుపెట్టే తీరు చూశాక మట్కా గట్టిగానే కొట్టేట్టు ఉందని అనిపిస్తుంది. కానీ ముందుకు వెళ్లే కొద్దీ అసలు ఎవరి కోసం ఈ ఆట, ఎందుకోసం హీరో గారి వేట అన్నట్టుగా మారిపోయింది. ఇంటర్వెల్ వరకు అసలు ఆట అంటే మన మట్కా ఉంది కదా, దాని గురించి అసలు స్టోరీనే ప్రారంభం కానే కాదనమాట. మట్కా చేతిలో చిల్లి గవ్వలేని కుర్రాడు అనుకోకుండా నేర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడం, డాన్ గా ఎదగడం, ఇలాంటి కథలు కొత్త ఏం కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి పుష్ప, KGF వరకు ఇలాంటి కథలు చూసాం. ఇది కూడా ఆ తరహా కథనే. కాకపోతే ఇందులో మట్కాని కొంచెం ఇరికించారనమాట. మొత్తానికైతే మట్కా ఆట మొదలవుతుంది. మనోడు మట్కా కింగ్ గా ఎదుగుతాడు, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా ఒకే ఒక సాంగ్ లో కోట్లకి పడగలెత్తి మట్కా కింగ్ అయిపోతాడు. వాసు అంటే మన హీరో ఉన్నాడు కదా, నాగా బాబు వాళ్ళ కొడుకు వరుణ్ తేజ్. కథ ఎంత ఇందులో పేలంగా ఉన్న బలమైన సంఘర్షణలు ఉంటే చూసే ప్రేక్షకుడు కథతో పాటు జర్నీ చేస్తాడు. కానీ మట్కా సినిమాలో అయితే ఎమోషన్స్ అంతా కనెక్ట్ అస్సలు కావన్నమాట. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అయితే హీరో క్యారెక్టర్ ని మరి ఇంత దుర్మార్గంగా చూపించారంటారా బాబు, నాయనా స్వామి అని మీరు మొత్తుకుంటారు. మట్కా గేమ్ లో మోసం చేశాడని ఒక వ్యక్తి 2 చేతుల్ని అత్యంత
క్రూరంగా నరికి వాటిని చేత్తో పట్టుకొని రాక్షసనందం పొందడం అవసరమా అనిపిస్తుంది. సరే పోని అతని రాక్షసత్వానికి బలమైన కారణం ఉందా అంటే అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆకలి తప్పితే ఈ సినిమాలో ఏమీ కనిపించదు. ఇక మన హీరో విషయానికి వస్తే వరుణ్ తేజ ఒక వేరియేషన్లో ఉన్న పాత్రలో చూడాలంటేనే అతని మొహంలో అయితే సరిగ్గా హావభావాలు పలకవనే కంప్లైంట్ కూడా ఉందన్నమాట. అలాంటి హీరోతో ఏకంగా 5 వేరియేషన్స్ పాత్రను చేయించడం దర్శకుడికి సాహసం అనే కాదు, అంతకు మించి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వరుణ్ తేజ మాత్రం గత చిత్రాల కంటే భిన్నంగా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తనలో నాయకుడే కాదు ప్రతి నాయకుడిగా ఉన్నాడని క్రూరత్వాన్ని బయట పెట్టారు. వాసు పాత్రకి న్యాయం చేశారు. అయితే కథలో కీలకమైన ఎమోషన్స్ సీన్లో హావభావాలు పలకరించకపోయారనేది కొంచెం బాధ కలిగిస్తుంది మనకి. ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్లో వచ్చే ఆ మేకాపులి కథకి సంబంధించిన సుదీర్ఘమైన డైలాగ్ ని చెప్పడానికి చాలానే కష్టపడ్డాడు. ఆ డైలాగ్ వచ్చేటప్పుడు వరుణ్ ని క్లోజ్ షాట్ లో పెట్టి కెమెరాని గిరగిరా తిప్పడం తప్పితే ఆ సీన్ లో ఎమోషన్ అయితే అసలు పండించలేదని నాకు అనిపిస్తా ఉంది. ఇక తల్లిని భార్యని పోగొట్టుకునే సీన్లు కూడా తేలిపోయినాయి. అసలు ఏంద్రా నాయన అని. ఇందులో అయితే క్లైమాక్స్ లో హీరో గన్ పట్టుకొని వచ్చి డిష్యూమ్ అని కాల్చి పడేసే సీన్లో అయితే ఎందుకు వచ్చిన హీరోయిజం రా నాయన అనేంతగా ఉంటుంది. నేను చెప్పనక్కర్లే, మీరే పోయి చూడండి. అసలు ఆ కొబ్బరి తోటకి కుర్రాళ్ళని ఎందుకు వచ్చారు, హీరో చేతిలో అంత క్రూరంగా ఎందుకు చచ్చారు, వాళ్ళని చూస్తేనే పాపం అనిపిస్తుంది. ఇందులో హీరోయిన్ మీనాక్షి చౌదరి సుజాత పాత్రకి బాగానే సెట్ అయింది. డి గ్లామర్ ఆమె పాత్రని బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. క్లబ్ డాన్సర్ సోఫియా పాత్రలో అలనాటి అందాల తార సిల్క్ స్మితాను గుర్తు చేసిన ప్రయత్నం అయితే చేసింది మరో నటి నోరా ఫతియా. బావలు బావలు అన్నంత రేంజ్ లో ఈ సాంగ్ లేదు, కానీ ఇందులో అయితే మందు చిందు పర్వాలు ప్రదర్శనలతో అలనాటి వ్యాంప్ పాత్రల్ని గుర్తు అయితే మనకి బాగానే చేస్తారు. మొత్తానికైతే తన పాత్రకైతే బాగానే న్యాయం చేసింది. దర్శకుడు ఈ పాత్రపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తుంది. అతని దర్శకత్వ ప్రతిభను ఈ విషయంలో మాత్రము మెప్పించుకోవాల్సిందే అబ్బా. ఎందుకంటే ఐటెం సాంగ్స్ లేకుంటే మనకి మన వాళ్ళు విజువల్స్ చేయరు కదా. సో అందుకని దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టాడనమాట మన డైరెక్టర్. ఇక ఈ సినిమాలో ఒక వేశ్య పాత్రలో సలోని పద్మ పాత్రలో బాగానే మెప్పించింది. మట్కాకి ప్లస్ అంటే ఆర్ట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. 1958 బ్యాక్ డ్రాప్ లుక్ కోసం చాలానే కష్టపడ్డాడు. నాటి వాతావరణాన్ని కళ్ళకి కట్టేట్టుగా కెమెరా వర్క్ అయితే బాగానే కనిపించింది. ఆర్ట్ వర్క్తో కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఇక జీవి ప్రకాష్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోదు. ఓవరాల్గా దర్శకుడు చూపించే మట్కా ఆటలో ఆశని అమ్మి నమ్మకాన్ని కొనడం ఏమో కానీ టికెట్లు అయితే అమ్ముడుపోయే పరిస్థితి అయితే నాకు మాత్రం అనిపించలేదు. మీకేమో నాకు తెలీదు. క్లైమాక్స్లో అయితే హీరో గారు మేక పులిందని అంటాడు, కానీ మేక ఎప్పుడు పులి కాదు, బలవుతుంది. సేమ్ ఈ మట్కా థియేటర్స్లో ప్రేక్షకులు మాదిరిగానే, అంటే మీలాగే మాలాగే. సో మొత్తానికి మీరు ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసినట్లయితే ఈ మూవీ రివ్యూ ఎలా నచ్చిందో చెప్పండి. కింద కామెంట్లో ఎలా ఉందో అని కూడా తెలపండి. సో నెక్స్ట్ మూవీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. బాయ్.